రైతులు వ్యతిరేకించిన కోహెడా ఫ్రూట్ మార్కెట్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. రేవంత్ రెడ్డి వెళ్లే వరకు పోలీసులు రైతులను నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే ఎమ్మెల్యేలు మంత్రులు గ్రామాలు దాటి బయటకు రాలేరని వార్నింగ్ ఇచ్చారు రామచంద్రరావు. 239 ఎకరాల ఫ్రూట్ మార్కెట్ రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రారంభోత్సవం చేశారు. మరి అది రైతులకు సంబంధించినటువంటి భూమి. అది ఈ భూమి సేకరించి ఒక్క రూపాయి కూడా రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా రైతుల దగ్గర బలవంతంగా గుంజుకొని ఆ ప్రాంత రైతులకు అన్యాయం చేసినటువంటి ఒక పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఫ్రూట్ మార్కెట్ ఆల్రెడీ ఫ్రూట్ మార్కెట్ ఎగ్జిస్టింగ్ ఉన్నది. ఆ పక్కన ఉన్నటువంటి భూమిని ఈరోజు సేకరించి ఆ భూమిని రియల్ ఎస్టేట్గా మార్చి రైతులకు నష్టపరిచి పైగా ఇనాగ్రేషన్ చేసే ముందు నుంచి కూడా రైతులు దాన్ని వ్యతిరేకిస్తున్న సందర్భంగా నిన్న దాని యొక్క ప్రారంభోత్సవానికి వచ్చే ముందు ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరినీ కూడా అరెస్ట్ చేశారు. అందరినీ పోలీసు నిర్బంధించారు. మళ్ళీ సాయంకాలం పూట రేవంత్ రెడ్డి గారు పోయిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టారు. భూములు గుంజుకునేది నష్టపరిహారం ఇవ్వకుండా ఇది ఎక్కడ న్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను.